నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మన సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. కులాలతో, మతాలతో కొట్టుకొని చస్తున్నారు. దేవుళ్ళ పేరు చెప్పి చంపుకుంటున్నారు. అదే దేవుడు వచ్చి మిమ్మల్ని కాపాడతాడా అంటే అదీ లేదు. పోనీ అదే దేవుడు మీకు అన్నం పెడతాడా అంటే అదీ లేదు. నమ్మకం ఉండాలి దేవుడంటే. కానీ మరీ ప్రాణం తీసేంత గుడ్డి నమ్మకం ఉండకూడదు. అది చాలా ప్రమాదకరం. పోనీ ఇదంతా చేస్తుంది చదువు లేని వాళ్ళా అంటే లేదు. మంచి మంచి డిగ్రీలు, మంచి మంచి చదువులు ఉన్న వాళ్ళు మరి దారుణంగా తయారవుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా మన చట్టాలు, న్యాయ వ్యవస్థ గురించి భారతదేశంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకు అంటే అంత మెల్లగా ఉంటాయి. తాబేలు నడక ఎలాగ ఉంటుందో మన న్యాయ వ్యవస్థ కూడా అలాగే ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చాలా సార్లు చూసిన, విన్న మతాల లొల్లిలో ఇలాగే జరిగింది. ఎవడైనా ఎక్కడైనా కొట్టుకొని చావండి, మాకు సంబంధం లేదు. ఎందుకంటే దీంట్లో మేము ఇన్వాల్వ్ గాము అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. నా దీనర్థం నా దేశంలో స్వేచ్ఛ ఉన్నట్టు ఏ దేశంలో లేదు అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే మన దగ్గర జరిగితే ఒక కేసు కోర్టుకు వస్తే దాని తీర్పు రావడానికి 1 ఇయర్ పడుతుంది. అప్పటి వరకు ఇంకెన్ని జరగాలి? వాటికి మళ్ళీ తీర్పు రావాలి అంటే అంతే ఇక. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొద్దుటూరులో కన్న కొడుకే కన్న తల్లిని చంపాడు. ఎందుకు అంటే, తనకు తానుగా దేవుడినని నమ్ముకుంటూ, తనకు తానుగా దేవుడినని చెప్పుకుంటూ ఇలా చేశాడన్నట్టు. సో, అది ఎందుకు చేశాడో, ఎలా చేశాడో ఒకసారి చూద్దాం. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకే ఇలా చేశాడు అంటే, ఏ కన్న తల్లి, తండ్రి బాధ అసలు చెప్పలేనిది. ఇంత దైవభక్తి అతనికెందుకొచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? ఎవరైనా చెప్పారా? అంటే దైవభక్తి ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి అని. సో, ఒక్కసారి ఈ స్టోరీ విందాం. ప్రొద్దుటూరు నగరంలోని శ్రీనగర్‌లో బొచ్చకుంట్ల విజయభాస్కర్ రెడ్డి, లక్ష్మీదేవి దంపతులు నివసిస్తున్నారు. వారికి ఒకానొక కొడుకు యశ్వంత్ రెడ్డి. లక్ష్మీదేవికి 58 సంవత్సరాలు. ఆమె ఒక గౌట్ టీచర్. విజయభాస్కర్ రెడ్డి కొన్ని రోజులు బార్‌లో పనిచేసి దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాడు. అది వదిలేసి. ఇక్కడ తల్లి టీచర్ కాబట్టి అంత ఆర్థిక ఇబ్బంది ఏం లేకపోతుండే. కానీ ఒకటే కొడుకు కదా అని కొంచెం అల్లారు ముద్దుగా పెంచారు. తల్లి, తండ్రి కానీ అదే ప్రేమ వాళ్ళ శాపంగా మారిందని నేను అనుకుంటున్నా. యశ్వంత్ బీటెక్ చేశాడు. బీటెక్ జాగా చదివిపిచ్చారు తల్లిదండ్రులు. తర్వాత పై వాళ్ళ మదర్‌కి అంటే లక్ష్మీదేవి గారికి చదువులంటే ఇష్టం కాబట్టి, "ఇంకా చదువుకో బిడ్డ" అంటే, "లేదు నేను జాబ్ చేస్తా" అని అన్నాడు. సరే ఒకడే కొడుకు కదా అని వాళ్ళు కూడా సరే అని చెప్పాడు. తర్వాత హైదరాబాద్‌కొచ్చి ఒక హాస్టల్‌లో జాయిన్ అయ్యి, ఒకటే రూమ్‌లో ఒకడే ఉండేవాడు. తల్లిదండ్రులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోతుండేవాడు. కేవలం ఫస్ట్ తారీఖు అంటే రెంట్ కట్టడానికి మాత్రమే తల్లికి ఫోన్ చేసి అడిగేవాడు డబ్బులు. సో, అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత తల్లిదండ్రులకు చూడాలని కోరిక పుట్టింది. దాంతో రమ్మంటే, "నేను జాబ్ ట్రై చేస్తున్నా, వచ్చాకే వస్తా" అని చెప్తుండేవాడు. ఫ్రెండ్స్‌కి గూడా అప్పుడిప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు. సేమ్ అలాగే చెప్పేవాడు. సో, ఇదంతా కథ ఏదో సరిగ్గా లేదని తల్లిదండ్రులే ఆహ్, వా అంటే కన్న కొడుక్కి తెలియకుండా హైదరాబాద్ వెళ్ళి, యశ్వంతున్న హాస్టల్‌లో కనుక్కొని అక్కడికి వెళ్ళి అతన్నడిగారన్నమాట. "ఇప్పుడు మన ఇంటికెళ్ళిపోదాము" అది ఇది అంటే, "నేను రాను. ఇక్కడ జాబ్ ట్రై చేస్తున్నా. వచ్చాక వస్తా" అని చెప్పేవాడు. సో, ఇదంతా కథ ఏదో మంచిగా లేదు అని అతనికి ఏదో ఏదో అయింది అని అక్కడి ఆ గుళ్ళకు, ఈ గుళ్ళకు తిప్పుతూ ఏదో తాయెత్తులు కట్టించి ఇంటికి తీసుకెళ్లారు. అలా కొన్ని నెలలు గడిచాక మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాడు. అమ్మ, నాన్న కూడా సరే సెట్ అయిపోయిండు గదా! బానే ఉంటున్నాడు గదా! అని కాదనలేక సరే అని చెప్పారు. మళ్ళీ హైదరాబాద్ వచ్చాక మళ్ళీ అదే సేమ్ రిపీట్ అదే జరిగింది. మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం గానీ, మళ్ళీ తాను ఫస్ట్‌కే ఫోన్ చేసేవాడు. డబ్బుల కోసమే కాల్ చేసేవాడు. అలా జరిగిపోయింది. మామూలుగా అటు ఇటు అలా అలా గడిపేసరికి దసరా వచ్చేసింది. అప్పటికే దసరా వచ్చింది. తల్లి ఫోన్ చేసి ఇంటికి రమ్మని అంటే రాను అన్నాడు. అయితే నేను డబ్బులు పంపను అని చెప్పింది. దానికి వేరే మార్గం లేక వచ్చాడు. వస్తూనే అమ్మతో గొడవ పడ్డాడు. నేను డబ్బులు అడుగుతే పంపవా అని. నేనే దేవుడిని, దేవుడు అడుగుతే డబ్బులు పంపవా అని కోపంతో అరిచాడు.
దానితో తల్లి షాక్ అయింది. సరే కోపంలో ఏదో అన్నాడు అని ఊరుకుంది. దానితో ఇద్దరు కొంచెం సేపు అరుచుకున్నారు. అప్పటికే తండ్రి స్నానం చేస్తూ బయటకు వచ్చి కోప్పడ్డాడు యశ్వంత్ పైన. అమ్మ పైనే ఎందుకు అరుస్తున్నావని. కానీ అవన్నీ వినిపించుకోకుండా తండ్రిపై కూడా అరిచాడు. నీకేం తెలవదు పో అని బాత్రూంలో పెట్టి లాక్ వేశాడు. కన్న కొడుకు ఇంటికి వచ్చిండు కదా అని తనకిష్టమైన వంటకాలు చేస్తూ వంటగదిలో ఉన్నది లక్ష్మీదేవి. అప్పటికే కోపంతో రగిలిపోతున్న యశ్వంత్ వంటగదిలోకి వచ్చి అక్కడున్న కత్తితో పీక కోశాడు. దానితో ఆమె అరుస్తూ కింద పడిపోయింది. ఆ అరుపులకి పక్కనున్న వాళ్ళు వచ్చి చూసేసరికి చైర్‌లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు. లక్ష్మీదేవేమో కొట్టుమిట్టాడుతుంది. వాళ్ళు లోపలికి వచ్చి బాత్రూమ్ లాక్ ఓపెన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు వాళ్ళు చూస్తే లోపల డోర్ క్లోజ్ చేసి తీరిగ్గా టీవీ చూస్తూ కూర్చున్నాడు. డోర్ ఎంత ఓపెన్ చేయమన్నా చెయ్యలేదు. దానితో వాళ్ళే ఓపెన్ చేసి లోపలికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేశారు. పోలీసు వాళ్ళు మీ అమ్మని ఎందుకు చంపావు అని అడిగితే ఆ చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు. నేనే దేవుణ్ణి, నాకే డబ్బులు అడిగితే ఇవ్వరా? అందుకే దేవుడి దగ్గరికి పంపించాను అని చెప్పాడు. అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు ఒకడే కొడుకని అతి గారాబం చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. ఒకడే కొడుకా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోవడం గానీ, మందలించకపోవడం గానీ, లేదా వాళ్ళు అడిగినయి కొనివ్వడం గానీ, మొన్న ఇలాగే ఒక దగ్గర 3,00,000 పెట్టి బండి కొనిస్తే నెక్స్ట్ రోజే యాక్సిడెంట్‌లో చనిపోయాడు. వాళ్ళేమో రెక్కాడితే గాని డొక్కాడదు. అంటే ఇయాల చేసుకుంటే రేపు తిండుంటుంది, లేకపోతే లేదు. అలాంటి గమనించుకోకుండా ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తే ఇలాగే ఉంటుంది. సో, ఇప్పటికైనా అతి గారాబం చేయకుండా ఏ తల్లిదండ్రులైనా కొడుకుపై ఒక కన్నేసి ఉంచండి. ఎందుకు అంటే ఇప్పుడున్న సమాజం అంత బాగాలేదు. సో, ఇదంతా గమనిస్తూ ఉంటారని కోరుకుంటున్నా.